హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూర్ణమేడ. నేను మీ ఎంసీ. ప్రస్తుతం మనం వచ్చేసి సికింద్రాబాద్లో ఉన్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో మీ అందరి కోసం వీడియో చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం 2 అవర్స్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా బొంబాయి సర్కస్కి వస్తే ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఆల్రెడీ చాలామంది చూసుంటారు, కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది బొంబాయి సర్కస్ అనేది. మనం చూద్దాం లోపల ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎలా చేస్తారు. నేను వచ్చి చాలామందిని అడిగి ఎలా ఉంటుంది అని అడిగితే 2 అవర్స్ లాట్ ఆఫ్ అంటే చాలా అంటే 2 అవర్స్ నవ్వుకుండా చిన్న కానీ పెద్ద కానీ ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారంట. మనం కూడా చూద్దాం లోపల. మీరు కూడా వీడియో చూసి నవ్వండి. ఒకవేళ మీరు వీడియో చూస్తుంటే ఖచ్చితంగా ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? నాతో పడండి లోపలికి. మనమైతే లోపలికి వచ్చేసి చాలా మంది అంటే ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎందుకంటే ఎంజాయ్మెంట్ ఉంటుంది కాబట్టి. ఈ సమ్మర్లో కూడా టైం వేస్ట్ చేయకుండా ఈ టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి నైటు అంటే 7:30కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒక 3 అవర్స్ 2 అవర్స్ ఉంటుంది అనమాట. సాటర్డే సండే వచ్చేసి 3 టైమ్స్ చేస్తారు. మిగతా 5 డేస్ కూడా 2 టైమ్స్ ఉంటుంది అనమాట షో. ఒకటి ఏంటంటే June 10 వరకు ఉంటుంది అనమాట ఈ ప్రోగ్రామ్ వచ్చేసి. ఎవరైనా రావచ్చు, బాగుందనమాట. 500 రూపీస్ టికెట్ తీసుకుంటే ఏంటంటే దగ్గరుండి చూడొచ్చు. 200 నుంచి 500 వరకు ఉందన్నమాట టికెట్. చాలా మెంబర్స్ వచ్చేస్తున్నారు. లోపల చూద్దాం ఒకసారి ఎలా ఉందో. నెట్ చూడండి ఎలా ఉంది అసలు. డిస్కో లైట్లు చాలా మంది వచ్చేస్తున్నారు. థియేటర్కి ఏదో మన క్రికెట్ జరుగుతున్నట్టు ఉందన్నమాట ఇక్కడైతే నాకు చూసి అసలు.
చెప్పాం కదా వాళ్ళు అసలు ఎంత కష్టపడి చేస్తారంటే వాళ్ళు అంటే ప్రాణాలు సైతం చేసి వాళ్ళ విద్యను మనకు చూపిస్తారనమాట. చాలా బాగుంటుంది అసలు. మనం కొద్దిసేపట్లో స్టార్ట్ అయిపోతుంది మనకి. ఈ టైమింగ్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతా, చూడండి ఒకసారి చెక్ చేసుకుని ఎలా ఉంటుందో. చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఒకసారి, మనం అయితే చూద్దాం ఒకసారి. వర్త్ అనిపిస్తుంది వర్త్. టికెట్ తీసుకున్నారు మీరు? ప్రైస్ 500 తీసుకున్నాం. 200, 300, 400, 500 ఉంది. తీసుకున్నది బాగానే వర్త్ అనిపిస్తుంది. బాగా అనిపించింది. అంటే మనం చిన్నప్పుడు ఎప్పుడో చూసుంటాం సర్కస్లు, ఇప్పుడు జరగట్లే కదా, ఇప్పుడు ఏడా జరగడం ఎలా అనిపించింది మీకు? అవును, ఈ మధ్య జరగట్లేదు. సిటీలో కూడా చాలా తక్కువ ఉంటున్నాయి. ఇది పెట్టడం ఒక మంచి ఆపర్చునిటీ సిటీ వాళ్ళు ఉండే వాళ్ళందరికీ. సో గ్రేట్, బాగుంది. థ్యాంక్ యూ. నమస్తే మేడం. हेलो भैया మీ పేరు? నా పేరు శీతల్. సర్కస్కి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది లోపల ఎగ్జిబిషన్ అని? చాలా బాగుంది. बहुत अच्छा था, बहुत ही मजा आया. बच्चों को, बड़ों को, सभी को बहुत अच्छा लगा. हाँ, सारी फैमिली के साथ आए हम लोग. वी आर 12 मेंबर्स एक्चुअली. ओके, या वी एंजॉयड अ लॉट. बहुत एंजॉय किया, बहुत मजा किया. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు? సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చారు కదా బొంబాయి దీనికి, సార్ ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ వన్ షుడ్ వాచ్ దిస్ వన్. అండ్ యాజ్ వెల్ యాజ్ వీ నీడ్ టు సపోర్ట్ దెమ్. అండ్ బికాస్ ఆఫ్ అదర్ మీడియా, వీఆర్ సోషల్ మీడియా అండ్ అదర్ థింగ్స్ వీళ్ళు ఎంకరేజ్ చేయట్లేదు. అండ్ ఎవ్రీ వన్ షుడ్. చిన్నప్పుడు ఎప్పుడో చూస్తుంటారు సార్, నాకు తెలిసి మీరంతా మన ఊర్లో వేసేవంటారు. ఇప్పుడు ఇలా చూస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది మరి? అండ్ యూఆర్ రైట్. లైక్ లాస్ట్ నేను వెన్ ఐ వాస్ 10 years నా అప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఇట్స్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఫ్యామిలీ అంతా వచ్చాము. 10 years ఉన్నప్పుడు నేను చేసినప్పుడు ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ కూడా చేశాను కొన్ని ఐటమ్స్. నా ఇప్పుడు కంపల్సరీ రావాలి అందరూ. టికెట్ తీసుకున్నారు సార్ మీరు? 300 టికెట్స్ తీసుకున్నాము. ఇట్స్ గుడ్, ఇట్స్ వర్త్. థ్యాంక్స్. నమస్తే, నా కృతికా జైన్. ఎలా అనిపిస్తుంది లోపల? చాలా బాగుంది. ఫస్ట్ టైం వచ్చిన నేను సర్కస్కి. ఇట్ వాజ్ వెరీ నైస్. అంటే చిన్నప్పుడు ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ టైం వచ్చినాం. ఎలా అనిపించింది లోపల? చాలా బాగుంది. అందరికీ రావాలి వన్స్ ఒకటిసారి. ఎంజాయ్ చేశారా లోపల బాగా మరి? ఎంజాయ్ చేశారా? ఫుల్ ఎంజాయ్ చేసిన.